వికారాబాద్ జిల్లాలో విద్యార్థులు రోడ్డెక్కారు. మా గ్రామానికి బస్సు సౌకర్యం కల్పించండి సార్ అంటూ జనగామ గ్రామ విద్యార్థులు రోడ్డుపై బైఠాయించి ఆందోళనకు దిగారు. దీంతో మంబాపూర్ ఎక్స్ రోడ్లో గంటకు పైగా వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. గత వారం రోజులుగా మా గ్రామానికి బస్సు రావడం లేదని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ట్రాఫిక్ను క్లియర్ చేశారు. బస్సు మొన్న దిగబడితే మాకు తెలియకుంటే డ్రైవర్ ఏమంటారు అంటే అందరు పైసలు ఇచ్చిందట జెసిపి తెచ్చుకుంటే మా పిల్ల తల్లిదండ్రుల పోని మనల్ని పైసలు ఇవ్వమని కూర్చున్నారు. అంటే మా వాళ్ళు ఎవరు ఇవ్వమన్నారు, పైసలు ఇవ్వమన్నారు. పిల్లలు కాలేజీకి పోతే కాలేజీకి బస్సు టైంకి వస్తలేదు. పిల్లలు నిలబడుతున్నారు. తీయబోతే పంపిస్తారు, రేపు పంపిస్తారని ఎమ్మెల్యే దృష్టికి తీసుకుపోయినారు. వాళ్ళ వారికి తీసుకుపోయేట డిఎం ఏమంటారు అంటే రాని మీరు వాడికి వచ్చి మాట్లాడదాండి, పిల్లలు తల్లిదండ్రులు అందరూ తాండ్రు రమ్మంటారు. తాండ్రు మేము ఎందుకు వస్తాం సార్ అంటే మా వాళ్ళు పైసలు పెట్టినట్ట కదంటే పైసలు మేమేం బిల్ చేస్తాం సార్ అంటే వాళ్ళు పైసలు పెట్టుకున్నారట, పైసలు కావాలన్నట. అంటే మేమేందుకు ఇస్తాం సార్, డ్రైవర్ నుంచి తీసుకున్నాం జేసీబీ తెచ్చి మేమన్నాం. తాండ్రు బస్ కూడా బంద్ చేసి పెట్టే వచ్చే బస్ ఎప్పుడో బంద్ చేసి 1 వీక్ అవుతుంది.